నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క ఓ చికిరి 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 ఈ పాటను మీరు కూడా ఇప్పుడు హమ్ చేస్తున్నారు కదా. ఎస్, ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ఇది. ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయిపోతోంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఒకటేంటి ఏది ఓపెన్ చేసినా చికిరి చికిరి అంటూ రీల్స్ మూత మోగిపోతున్నాయి. ఒక్క సాంగ్తో పెద్ది మూవీ ఇంటర్నెట్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ ఒక్క పాట పెద్ది సినిమాపై మెగా ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ను ఓ రేంజ్లో పెంచేశాయి. బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది మార్చి 27న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా మూవీ టీం తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్గా చికిరిని రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో దుమ్ము దులుపుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంటే మోహిత్ చౌహాన్ వాయిస్ వావ్ అనిపిస్తోంది. ఇక చికిరి చికిరి అంటూ చరణ్ ఊరమ్మా స్టెప్లతో అదరగొట్టేస్తుంటే జాన్వి తన హాట్ అందాలతో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సాంగ్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ అయిందో ఈ పాటను షూట్ చేసిన లొకేషన్ కూడా అంతే ట్రెండింగ్లోకి వచ్చింది. దీంతో ఈ లొకేషన్ ఎక్కడుంది, ఇక్కడికి ఎలా వెళ్ళాలి అని నెట్టింట్లో సర్చింగ్ మొదలైంది. లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే ఎట్టా ఈ సూత్రాన్ని ఫాలో అయ్యాడు కాబట్టే రామ్ చరణ్ను ప్రేక్షకులు గ్లోబల్ స్టార్ని చేశారు. ఆర్సీ డెడికేషన్ వేరే లెవెల్ అని చెప్పడానికి చికిరి సాంగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. చూడటానికి అందమైన లొకేషన్ వావ్ అని మనం అనుకుంటాం, కానీ ఆ లొకేషన్కి వెళ్ళాలంటే వామ్మో అంటారు అక్కడి ట్రావెల్స్. ఎందుకంటే అది వెరీ రిస్క్ ప్లేస్. ఆ రిస్క్ని తీసుకున్నాడు కాబట్టే ఈ సాంగ్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చికిరి సాంగ్లో మ్యూజిక్, చరణ్, రెహమాన్లను పక్కన పెడితే మంచి వ్యూ పాయింట్ కనిపిస్తోంది. సాంగ్ షూటింగ్ దాదాపు అక్కడే జరిగింది. ఈ లొకేషన్ ఎక్కడో కాదు, మన పక్కనే ఉన్న మహారాష్ట్రలోనిది. మహారాష్ట్రకు రోడ్ ట్రిప్లో వెళితే సావ్లియా ఘాట్ అనే వ్యూ పాయింట్ వస్తుంది. అదే ఇది. ఈ లొకేషన్ పెద్దగా ఎవ్వరికీ తెలీదు. పెద్ది సాంగ్ రిలీజ్ అయ్యాకే దీని గురించి సర్చింగ్ మొదలైంది. ఈ ఘాట్ కేవలం ట్రెక్కర్స్, హైకర్స్, ట్రావెలర్స్కు మాత్రమే బాగా తెలుస్తోంది. మహారాష్ట్ర అంటేనే సహ్యాద్రి పర్వతాల సమ్మేళనం. వైశాల్య పరంగా దేశంలో ఇది 3వ అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ పచ్చని అడవులతో చుట్టుముట్టిన పర్వతాలు, అందమైన జలపాతాలు మనస్సును ఆకర్షిస్తాయి. మహారాష్ట్రలో అత్యంత ఆకర్షణీయమైన హిల్ స్టేషన్లు ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి పూణే వెళ్లే మార్గం మొత్తం పర్వతాలతో ప్రకృతి అందాలను సంచరించుకుంటుంది. పేరుకు మాత్రమే సావ్లియా ఘాట్ ఒక వ్యూ పాయింట్, కానీ అది మరో లోకం. పూణేకు 60 కిలోమీటర్ల దూరంలో కుండలిక వ్యాలీ అనే ఒక అద్భుతమైన హిల్ స్టేషన్ ఉంది. అక్కడ ఉన్న అద్భుతమైన లొకేషన్లోనే ఈ ఘాట్. అవతార్ సినిమా చూసే ఉంటారు కదా, అచ్చం ఆ సినిమాలో చూసినట్లుగా ప్రకృతి అందాలు ఇక్కడ ప్రత్యక్షమవుతాయి. ఈ లొకేషన్లోనే చికిరి సాంగ్ షూటింగ్ జరిగింది. ఈ శిఖరం దూరం నుంచి చూస్తే ఎంత అందంగా ఉంటుందో దాని పైకి ఎక్కడం దిగడం అంతే ప్రమాదకరం. 2 అడుగుల ఎత్తులో ఉండే సన్నని మెట్ల దారిలో వ్యూ పాయింట్కు చేరుకోవాలి. ఆ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రతి నిమిషం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా, ఏ మాత్రం పట్టు తప్పినా ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే అది ఎక్కడానికి దిగడానికి చెప్పలేనంత గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే గతంలో అక్కడ జరిగిన కొన్ని ప్రమాదాలే అందుకు ఉదాహరణ. మరి చరణ్ సాంగ్ షూట్ ఇక్కడ జరిగిందంటే ఎంత రిస్క్ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. చరణ్ ఒక్కరే కాదు, తనతో పాటు టీం అంతా ఆ వ్యూ పాయింట్కి వెళ్లేందుకు ఓ పెద్ద సాహసమే చేశారనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ చెప్పినట్లు రిస్క్ తీసుకున్నాడు చరణ్. అది చరణ్ డెడికేషన్. అంటే అంత రిస్క్ తీసుకున్నారు కాబట్టే మనం ఇంతటి అద్భుతమైన లొకేషన్ను చూడగలుగుతున్నాం. ఇక ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తే మరోవైపు దేవకులు వాటర్ ఫాల్స్ అనే మరో అద్భుతమైన లొకేషన్ కనిపిస్తోంది. ఇది కూడా విజువల్ వండర్ అనే చెప్పాలి. అయితే ఈ పర్వత శ్రేణులకు వెళ్ళడం అంత ఈజీ కాదు. ఇక్కడికి ట్రెక్కర్స్ మాత్రమే వెళ్తుంటారు. వీరిని గైడ్ చేసేందుకు ప్రత్యేక టీంలు కూడా ఇక్కడ ఉంటాయి.